హాయ్, ఈరోజు మనం వెజ్ బరీటో బౌల్ చేద్దామండి. ఫస్ట్ ఒక వెజల్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసి లైట్గా ఆయిల్ వేసుకోండి. అందులో చిల్లీ ఫ్లేక్స్ ఆరగానో స్ప్రింకిల్ వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక తోఫు వేసుకోండి. నేను ఇక్కడ తోఫు తీసుకున్నానండి. మీ ఇష్టం, మా ప్లేస్లో మీరు పన్నీర్ కూడా తీసుకోవచ్చు. తోఫు అయితే కొంచెం లెస్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నేను అది ప్రిఫర్ చేశానండి. తర్వాత ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వాడుకోండి. లైక్ బ్రోకలీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్ ఏదైనా వాడుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. ఫస్ట్ క్యారెట్, బీన్స్ వేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. అవి కూడా ఫ్రై అయ్యాక అంటే లైట్గా సరిపోతుందండి. ఫ్రై అంటే స్టిర్ ఫ్రై అంటే ఎక్కువ అవసరం లేదు. సలాడ్ లాగా తింటాం కదా, అది కొంచెం ఎక్కువ హెవీగా అవసరం లేదు. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి, కారం, చిల్లీ పౌడర్, సాల్ట్ ఆ రెండు వేసుకోండి, సరిపోతుంది. అంటే దానికి సరిపడా వేసుకోండి అంతే లైట్గా. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం అండి, రాజ్మా కర్రీ. దానికి గ్రేవీ కోసం 2 టమాటోస్, 2 ఆనియన్స్ పీసెస్గా కట్ చేసి అందులో వేయండి. తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకోండి. వాటిని ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని స్వీట్ కార్న్ వేసుకోండి. కొంచెం అన్నిటికీ లైట్గానే వేసుకోండి ఆయిల్. ఎప్పుడైనా లైట్గా తింటేనే బెటర్. హెవీగా వేసుకుంటే ఏమొస్తుందని టేస్ట్ వస్తుంది కానీ తర్వాత కొలెస్ట్రాల్ వస్తుంది. సో అందుకని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం కారం, ఉప్పు, చిల్లీ పౌడర్, సాల్ట్ లైట్గా వేసుకోండి. ఎందుకంటే అన్ని డిషెస్లో వేస్తున్నాం కదా, మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. చూసుకొని వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. ఒక్కసారి మళ్ళీ ఫైనల్ డిష్ తినేటప్పుడు ఎక్కువ అవుతుంది. సో దానికి సరిపడా తీసుకోండి. వాటిని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న టమాటా అండ్ ఆనియన్ మిక్చర్ ఉంది, అది బ్లెండర్లో వేసి మిక్సీ పట్టండి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కర్రీ వేసుకుందామండి. ఫైనల్గా రాజ్మా కర్రీ, మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, క్యూమిన్ సీడ్స్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ చూసారా కానీ ఎంత కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఎంత కొంచెం వేసుకున్నా టేస్ట్ వస్తుందండి. తర్వాత పసుపు వేసుకోండి అందులో. తర్వాత కారం, దానికి సరిపడా కారం. కొంచెం కారం ఎక్కువనే అనిపించింది, కొంచెం తగ్గించండి మీరు, తక్కువ సరిపోతుంది. సో కారం, ఉప్పు వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సర్, టమాటా అండ్ ఆనియన్, ఆ మిక్సర్ అందులో వేసేయండి, సరిపోతుంది. అంటే మీరు అది కొంచెము లైట్గా వాటర్ పోసుకోండి. మరీ తిక్కుగా ఉన్నట్టుంది గ్రేవీ, కొంచెం పోసుకోండి. లైట్గా సరిపోతుంది, ఎక్కువ గ్రేవీ అయితే వద్దు. ఇక్కడ అది గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలి. నెక్స్ట్ ఇట్లా అంటే ఆయిల్ తక్కువ వేసాను కదా అనుకుంటున్నారేమో, ఆయిల్ తక్కువ వేసి కూడా టేస్ట్గా చేసుకోవచ్చండి. ఎక్కువ వేసి ఎవరైనా చేస్తారండి టేస్ట్గా, తక్కువ వేసుకొని చేయడమే నేర్చుకోవాలి. ఏదైనా మనం కరెక్ట్గా వండితే అది టేస్ట్ అయితే కుదురుతుందండి. నేనైతే యూజువల్గా అయితే ఆయిల్ తక్కువనే వేస్తాను. తర్వాత అందులో కొంచెం ధనియాల పౌడర్ అండి, మసాలా వేసుకున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్, అవి చూపించడం మర్చిపోయాను మీకు. ఇదిగోండి రాజ్మా, అవి అందులో వేసేయండి. వేసి కొంచెం కలుపుకోండి. లాస్ట్లో కొరియాండర్ వేసి దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇంకా అది ఒక 5 minutes అయిపోతే ఆ కర్రీ అయిపోతుంది. దాని పక్కన స్టవ్ మీద పెట్టాను. మళ్ళీ ఇంకా ఇందాక బౌల్ తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి మళ్ళీ ఆరెగాను ఇంకా చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే రైస్ వేసుకుంటాం ఇప్పుడు. నెక్స్ట్ కొరియాండర్ అండి, కొత్తిమీర, అది కూడా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మీ ఇష్టం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారంటే. తర్వాత రైస్ మనం ఉడికించి పెట్టుకోవాలండి, రైస్ ముందే ఆ రైస్ అందులో వేసి కలుపుకోండి. తర్వాత కొంచెంసేపు కలబెట్టి కొంచెం వేడయ్యాక తర్వాత సాల్ట్ వేసి, దానికి సరిపడా సాల్ట్ వేసి ఆఫ్ చేసుకోండి. రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ అవర్ డిష్ రెడీ అయిందండి, సర్వ్ చేసుకోవడమే. హోప్ యూ లైక్ ద డిష్ అండి, ఎంజాయ్ ద డిష్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీడియో లంచ్ సిరీస్ డే 2లో కలుద్దామండి.
ఓకే అండి, బాయ్. మీకు డిష్ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి.